మాకు న్యాయం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా పలు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో వాలంటీర్ల వినతి పత్రాలు. టీడీపీ ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలి. 10,000 గౌరవ వేతనం ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పి రోడ్డెక్కారు పాపం. ఎవరు? వాలంటీర్లు. వాలంటీర్ల పరిస్థితి, వాళ్ళ జీవితాన్ని గాలికి వదిలేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి విలువ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీకి విలువ లేదు. మేనిఫెస్టోలో పెట్టిన దానికి కూడా విలువ లేదు. మేనిఫెస్టోను తుంగలో తొక్కే కార్యక్రమం వాలంటీర్లతోనే స్టార్ట్ చేశారు. మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను ఉంచుతాం, తీసేయం. అది అద్భుతమైన వ్యవస్థ. మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి 5,000 ఇచ్చాడు కానీ మేము 10,000 ఇస్తాం, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని రకరకాల ఆశలు చూపించిండు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు. వాళ్ళతో ఓట్లు వేయించుకుండు. ఇలా ఏం చెప్తున్నారు? వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. దానికి సంబంధించి వాళ్ళు కలెక్టరేట్ల దగ్గర ఆందోళన చేశారట. మాకు న్యాయం చేయండి, మా గొంతు కోయద్దు, మా జీవితాలను బజార్లు పడేయద్దు, మా కుటుంబాలని రోడ్డు పైన వదిలేసే కార్యక్రమం చేయొద్దు, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పి వాళ్ళు ఆవేదనతో వాళ్ళు కరపత్రాలు పంచుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి 3వ పేజీలో వార్త ఉంది, చూద్దాం. మాకు న్యాయం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా పలు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో వాలంటీర్లు వినతి పత్రాలు. ఎన్నికల హామీలను నెరవేర్చాలి. 10,000 గౌరవ వేతనం ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి. 10,000 వేతనం కూడా ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. అసలు మీకు 10,000 ఇవ్వటం దేవుడు ఎరుగు. అసలు మీరు ఉన్నారా లేరా అనేది పెద్ద సమస్య. ఇవాళ వాలంటరీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా లేదా అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఉంటే ఇంక మీకు 10,000 5,000 కాడ పోయినాయి. కాబట్టి అది ఒక అద్భుతమైన వ్యవస్థ, గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్లు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిండు. దానిపైన స్టార్టింగ్లో విమర్శలు చేశారు ఇదే ప్రతిపక్షాలు అప్పట్లో ఉండి. తర్వాత ఎలక్షన్ టైంలో లేదు అద్భుతమైన వ్యవస్థ, దీన్ని మేము కొనసాగిస్తామని చెప్పారు. ఆ కొనసాగిస్తామని ఇంతవరకు దాని గురించి మాట్లాడకపోగా వాళ్ళ గొంతు కోసే కార్యక్రమం జరుగుతున్నట్టు వాళ్ళకి కొంత సమాచారం ఉన్నట్టు నిన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిన్న ఒక లేఖ రాశారు. ఆ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ. ఆయన ఆధ్వర్యంలో ఒక లెటర్ రాశారు ప్రభుత్వానికి. ఏమని? గ్రామ వాలంటరీ వ్యవస్థని రద్దు చేయండి. మీకేమి అవసరం గ్రామ వాలంటరీ వ్యవస్థను రద్దు చేయాలని గ్రామ సర్పంచుల సంఘం ఎవడని అడుగుతారా? గ్రామ వాలంటరీ వ్యవస్థ వల్లనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి, గ్రామాలలో పటిష్టమైన సేవలు అందుతుంటే గ్రామ పంచాయతీలు కోరుకోవాల్సిందేంది? డీసెంట్రలైజేషన్ కోరుకోవాలి, అధికార వికేంద్రీకరణను కోరుకోవాలి. మీరేం కోరుకుంటున్నారు? అధికార కేంద్రీకరణ కోరుకుంటున్నారు. గ్రామ వాలంటీర్ని రద్దు చేయండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర అన్ని పవర్స్ పెట్టండి అని మీరు అడుగుతున్నారు. అంటే దీని అర్థమైంది, మీ సంఘం దేనికోసం పనిచేస్తుంది? మీ సంఘం సర్పంచులకి సర్పంచుల హక్కులకు భంగం కలిగే విధంగా మీకు పనిచేస్తున్నట్టు. 2,66,000 మంది కుటుంబాలని రోడ్డున పడేసే కార్యక్రమానికి సర్పంచుల రాష్ట్ర కమిటీ నేను లెటర్ రాసింది. ఈ కమిటీ ఎక్కడి నుంచి లెటర్ రాస్తుంది? కమిటీ లెటర్ రాయటం వెనక మతలబ్ ఏంది అంటే, ఈ కమిటీ వెనక తెలుగుదేశం పార్టీ ఉండి లెటర్ రాయించింది. ఎట్టి పరిస్థితుల్లో గ్రామ వాలంటీర్ వ్యవస్థను తొలగించాలి, డైరెక్ట్గా తొలగించకుండా ఇండైరెక్ట్గా తొలగిద్దాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట అన్నాడు కాబట్టి బదనాయం మళ్ళీ మొయ్యొద్దు. కాబట్టి ఇండైరెక్ట్గా ఎట్లా? సర్పంచుల సంఘమే లెటర్ రాసింది కాబట్టి మేము రద్దు చేస్తున్నాం. సర్పంచుల సంఘం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు లేకుండా రాజేంద్ర ప్రసాద్ గారు లెటర్ రాస్తారా? అయిద్ది అది? చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇండైరెక్ట్గా ఆదేశాలు వచ్చి ఉంటేనే ఆయన లెటర్ రాసి ఉంటాడు. ఆయన లెటర్ రాసిండు కాబట్టి ఆ లెటర్నే సాగ్గా చూపించి రద్దు చేసే కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది అనేది ఇవాళ చర్చ జరుగుతుంది బయట. నేను లెటర్ రాసిండు ఆయన. ఇది మొత్తానికి దొడ్డిదారిలో వాళ్ళని తొలగించే కార్యక్రమం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటకి విలువ లేకుండా, మాట నిలబడే తత్వం లేకుండా ఇండైరెక్ట్గా సర్పంచుల సంఘమో, ఎంపీటీసీ సంఘమో, లేకపోతే ఇంకోడో ఎంపీపీల సంఘమో లెటర్ రాయించి మీరే వాళ్ళ గొంతు కోసే కార్యక్రమం, వాళ్ళ కుటుంబాలను బజారున పడేసే కార్యక్రమం చేస్తుంతో పాటు దాదాపు 66 లక్షల మంది పెన్షనర్స్ గొంతు కూడా కోసే కార్యక్రమం చేస్తాం. 66 లక్షల మంది ఇళ్లకు వచ్చి పెన్షన్లు వాళ్ళే ఇళ్లకు వచ్చి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం గతంలో ఉండేది. ఈ 66 లక్షల మందిని మళ్ళా ఆఫీసుల చుట్టూ తిప్పే కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిప్పే కార్యక్రమం తొందరలో రాబోద్ది. ఎందుకంటే వీళ్ళు తొలగారంటే నెక్స్ట్ గ్రామ సచివాలయ వాళ్ళ ఎంప్లాయీస్ పైన పడతారు, వాళ్ళని వేరే పనులకు ఉపయోగించుకుంటారు. గ్రామాలలో పెన్షన్ల పంపిణీ ఉండదు. అప్పుడు పెన్షనర్సే వచ్చి ఆఫీసుల చుట్టూ తిరిగి బతిలాడి తీసుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. ఇది మొత్తానికి ఒక 70 లక్షల మందికి సంబంధించి కుటుంబాలను బజారున పడేసే కార్యక్రమం జరుగుతుంది.
ఇది మాకు న్యాయం చేయాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. మరి ఏం